కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా ప్రసన్నకుమార్ రెడ్డిపై రౌడీ షీట్ల చేత మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రసన్నకుమార్ రెడ్డిని తిట్టిస్తూ ఆనందం పొందుతున్నారని వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు అనపల్లి ఉదయ్ భాస్కర్ అన్నారు. ఈ మేరకు ఆయన కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని వీసీఆర్ గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని ఫ్యాక్షన్ ని కోవూరు నియోజకవర్గంకి తీసుకువచ్చిన ఘనత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై 200 మంది ఎమ్మెల్యే మనుషులు దాడి చేసి ఒక్క వస్తువు లేకుండా కనీసం కూర్చోడానికి కూడా వీలు లేకుండా చేశారని, దానికోసమే బయట షామియాను వేసి ఇంటికి వచ్చిన కార్యకర్తలకు టిఫిన్లు, భోజనాలు పెడుతున్నారే తప్ప రాజకీయ స్వాలాభం కోసం కాదన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల గురించి మాట్లాడే అర్హత ఎంపీటీసీ రాజాకి లేదన్నారు. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అన్నంలాగా మీరు ప్రతి మండలాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా విమర్శించడం ఏంది? మమ్మల్ని రెచ్చగొట్టడమా? ఎక్కడ తీసుకోబోతున్నారమ్మా ప్రశాంత్ రెడ్డి గారు? మీరు కోవూరు నియోజకవర్గాన్ని, రాయలసీమలో ఉండే సంస్కృతిని నెల్లూరు జిల్లాలో తీసుకొచ్చి పెట్టారు. నెల్లూరు జిల్లాలో చరిత్రలో ఎక్కడా లేదు మీరు చేసిన విధ్వంసకాండం అన్న మా ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద. రాయలసీమలో కూడా కొన్ని ఎక్కడ మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల మీద ఎప్పుడు జరిగి ఉండదు ఇది. అలాంటి సంస్కృతిని తీసుకొచ్చి మీరు నెల్లూరులో పరిచయం చేశారు. దాంట్లో మీకు అవార్డు ఇచ్చు. ఒకవేళ ఈ సంవత్సరం రోజుల్లో మీరు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసాం, అది చేసాం అంటే దాంట్లో ఒకవేళ అవార్డు మా మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద చేసిన దాడికి మీకు ఖచ్చితంగా అవార్డు ఇచ్చు. అవినీతి రహిత అంటున్నారు, వివాద రహిత అంటున్నారు. ఈ వివాదాలు ఏంది? వివాద రహితాలు మీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించకూడదు కదా. అంటే మీరు విమర్శిస్తే మేము చూస్తూ ఉండాలా? మీరు ఎలాగంటే అలాగా మా నాయకులను దూషించి మాట్లాడుతుంటే మేము వింటుండాలా? అది తప్పుగా, అది మంచి పద్ధతి కాదు. అవినీతి రహిత అంటున్నాడు. నిన్నగాక మొన్న విడలూరు మండలం ముదివెత్తులో ఒక భాష తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ చేశాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, సర్పంచ్ని గెలిపించుకున్నాడు. చూసి వీడియోలతో చూపించి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి నిదర్శనం అవినీతి రహిత అంటున్నారు. అలాంటివి మీరు చేసుకొని అవినీతి లేకుండా చేయండి. మీరు ఎలక్షన్లో చెప్పినట్టు అవినీతి లేకుండా చేయండి, వివాదం లేకుండా చేయండి, మేము సంతోషిస్తాము. ప్రజల్లో మెప్పు పొందండి. మీ నాయకులు అంటున్నారు 54,000తో గెలిచింది, ఈ తడ లక్ష కాకపోతే 2,70,000 ఓట్లు మీరే వేయించుకోండి, అవతల వాళ్ళకి 1 కోటి రానికుండా వేయించుకోండి. ఎటో యూఎంఎల్ ద్వారా గెలిచి అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీరు ఏ విధంగా అధికారంలోకి వచ్చింది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఇప్పుడు మదన పడుతున్నారు రాష్ట్ర ప్రజలు. రోజు ప్యాకేజీలు ఇచ్చి ఆఫీసు నుంచి కాగితాలు పంపిస్తూ కాగితాలు చదివి మాట్లాడండి అని చెప్పానని ఈ విధంగా రెచ్చగొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎకనైనా కూడా ఇలాంటివి కోవూరు నియోజకవర్గంలో జరగనీయకుండా చూడాలని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.